నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము గోపీనాథ్ యోగా గురు గత 60 ఏళ్ల నుంచి యోగా ట్రైనింగ్ ఇస్తూ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈరోజు తను ఒక న్యూట్రిషనిస్ట్గా అండ్ ఒక యోగా గురువుగా తన 60 ఏళ్ల ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేయడానికి ఈరోజు సార్ని మనం కలుస్తున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు అసలు యోగా ఇది 60 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నారు. మీరు అంటే ఈ న్యాచురోపతి, ఈ న్యూట్రిషనిస్ట్ వీటి మీద కొంచెం వివరంగా అసలు అంటే మేమేంటంటే సార్ మెయిన్గా గోధుమ గడ్డి ద్వారా చర్మ వ్యాధులు తగ్గియటము, గోధుమ గడ్డి ఒక ఫలితాలు జనాలకు అందరికీ వెళ్ళాలి, ఒక గోధుమ గడ్డి ద్వారా ఒక గ్లోబల్ సొల్యూషన్ ఇవ్వాలనే దీని మీద మేము చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ఏంటంటే డైట్ చాలా ఇంపార్టెంట్. గోధుమ గడ్డి ఎంత ఇంపార్టెంట్, డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. అలా ఆ డైట్ విషయంలో కానీ వీటి గురించి కొంచెం మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు. ముఖ్యంగా ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, వెన్ ద డైట్ ఈజ్ రాంగ్ మెడిసిన్ ఆఫ్ నో యూజ్, వెన్ ద డైట్ ఈజ్ కరెక్ట్ మెడిసిన్ ఆఫ్ నో నీడ్. మంచి ఆహారం కనుక మనం తీసుకుంటే దానికి మీకు ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదని మన ఆయుర్వేదమే చెప్తుంది. సో అందువల్ల ఈ రోజులో ఎవరైనా లైవ్ ఫుడ్ అంటే జీవమున్న ఆహారం తింటున్నారంటే లేదని చెప్పాలి. ఈ రోజుల్లో ముఖ్యంగా మన యొక్క ఈ ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఈ వీట్ గ్రాసుల గురించి ఇది చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఇటువంటి వీట్ గ్రాస్ ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరు తయారు చేసేవాళ్ళు నాకైతే కనపట్లా. నేను అసలు మీకు ఎట్లా పరిచయం అంటే మంత్రి సత్యనారాయణ గారి వీడియో ఒకసారి చూస్తుంటే ఆయన ఒకటి మిమ్మల్ని కోట్ చేశారు, అప్పుడు మిమ్మల్ని పరిచయం చేయడం జరిగింది. కానీ మీరు పెంచే విధానం కానీ అంత హైజీన్గా పెంచే విధానం, అందరూ భూమిలో పెంచితే మీరు నీళ్ళలో పెంచే పని చేస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అండర్ స్టేట్మెంట్ సార్. ఆరోగ్యం మాత్రమే మహాభాగ్యం, మిగతా ఎన్ని భాగ్యాలు ఉన్నా కూడా వృధానే అవుతుంది. సో అందువల్ల దీనిలో భాగ్యంగా నేను ఈ యొక్క న్యూట్రిషనిస్ట్ కోర్సులో నాకు సంబంధం ఏంటంటే చాలామంది పేషెంట్లు నా దగ్గరికి వస్తుంటారు, ఎనీమిక్ వస్తుంటారు, క్యాన్సర్ పేషెంట్లు వస్తుంటారు, అల్సర్ పేషెంట్లు వస్తుంటారు, మోకాళ్ళ నొప్పులు వాళ్ళు వస్తుంటారు. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ ఈ గోధుమ గడ్డి అనేది మీకు తెలియదు ఏముంది సార్, ఈ గోధుమ గడ్డి అనేది సెకండ్ బ్లడ్ అంటారు. అంటే బ్లడ్ తర్వాత ఇది భూప్రపంచంలో ఏదైనా అద్భుతమైన ఆహారం ఏదన్నా ఉందంటే వేదం చెప్పింది కూడా అంటే గోధుమ గడ్డి. వినాయకుడికి కూడా గోధుమ గడ్డి చాలా ఇష్టం అంటారు. సో అందువల్ల ఈ గోధుమ గడ్డి మీరు పెంచే విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుని పెంచుతున్నారు. నేను చాలామందిని ఈ గోధుమ గడ్డిని చూడంగానే ప్రవీణ్ కుమార్ గారినే చెప్తుంటాను, ఎందుకంటే మీరు పెంచే విధానం నాకు బాగా నచ్చింది. అండ్ ముఖ్యంగా ఈ గోధుమ గడ్డి వల్ల వచ్చే ప్రయోజనాలు, ముఖ్యంగా ఈ గోధుమ గడ్డి ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ పేషెంట్లు కానీ, థలసేమియా పేషెంట్లు, రక్తహీనత, పిల్లలకు రక్తహీనత వస్తుంటుంది, ఈ థలసేమియా పేషెంట్లకు కానీ, అల్సరేటిక్ పేషెంట్స్కి కానీ ముఖ్యంగా ఈ గోధుమ గడ్డి ఏదైతే ఉందో మీరు ఎక్కువ ఫోకస్ చేస్తుంది డెర్మటైటిస్ మీద, సోరియాసిస్ మీద, అంటే చర్మ వ్యాధుల మీద బాగా. ఎందుకంటే చర్మం అనేది అన్ని అంగాల్లో అతిపెద్ద అంగం, అది శరీరం మొత్తాన్ని కూడా కప్పే ఉంటుంది అది. సో ఈ అంగానికి వస్తే ఒక్కసారి ఇది తగ్గడానికి చాలా సంవత్సరాలు పడుతుందని అందరూ డాక్టర్లు చెప్తుంటారు. ఏదో పైపోతలు స్టెరాయిడ్స్ ఇస్తుంది తగ్గిస్తుంది, కానీ లోపల నుంచి హీల్ చేసేదే ఈ యొక్క గోధుమ గడ్డి అని మీరు చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఈ గోధుమ గడ్డికి చర్మ వ్యాధులకి సంబంధం ఏంటి? గోధుమ గడ్డితో చర్మ వ్యాధులు తగ్గుతున్నాయా, తగ్గితే పూర్తిగా తగ్గిపోతున్నాయా, లేకపోతే వాటర్ మాసం మళ్ళా వస్తున్నాయా? దీని ఎంతవరకు ప్రయోజనం మీ పేషెంట్లు పొందుతున్నారు కాస్త మా ప్రేక్షకులకు మీరు చెప్పండి సార్. ఇది ఇక్కడ ఏమవుతుందంటే సార్, గోధుమ గడ్డి నుంచి నార్మల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికీ గోధుమ గడ్డి మంచిది సార్. అయితే మేము చేసేది ఏదైతే ఉందో మీరు చూసారు, 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి మేము చేస్తాము. అండ్ మా హైడ్రోపోనిక్ సిస్టంలో మేము డిజైన్ చేసింది 7 రోజులు పెంచడానికి. అంతకన్నా ఒక రోజు పెంచాలన్నా కానీ మాకు వీలు పడదు, ఆ సిస్టమే అలా డిజైన్ చేసాం. అయితే గోధుమ గడ్డి కూడా మార్కెట్లో ఏమవుతుందంటే ఎక్కువ రోజులు పెంచిన ముదురుగడ్డి అమ్మటము, ఈవెన్ పచ్చిగడ్డి, అంటే హైదరాబాద్లో ఇంకెవరు చేయట్లేదని కాదు, ఇండియా మొత్తంలోనూ మేము చేసే విధంగా అయితే ఎవరు చేయట్లేదు. అవునండి, ఇళ్లలో పెంచుకునే వాళ్ళు పెంచుకోగలుగుతున్నారు, కమర్షియల్గా దాన్ని కొంచెం ఏదో చేసి ఇలా జ్యూస్ పాయింట్స్లో అక్కడిక్కడ అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. కానీ గోధుమ గడ్డిని 7 రోజులు పెంచి దాన్ని పౌడర్ చేసి ఇచ్చే వాళ్ళల్లో మేము ఒక్కళ్ళమే ఉన్నామండి. అండ్ మేము ఇచ్చే పౌడర్తో పాటు, అంటే మేము ఇచ్చే గోధుమ గడ్డిలో గడ్డితో పాటు వేర్లతో కూడిన గోధుమ గడ్డి, ఇలా వేర్లతో కూడిన గోధుమ గడ్డి ఇచ్చేవాళ్ళు ప్రపంచంలో 2 ఉన్నారు సార్. మలేషియాలో ఒకరైతే, ఇండియాలో మేము 2వ వాళ్ళం. చాలా గొప్ప విషయం. అయితే 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి మాత్రమే పూర్తి ఫలితాలు ఇస్తుంది అనేది నేను చెప్పడం కాదు, గోధుమ గడ్డి గురించి ఎవరు చెప్పినా అదే చెప్తారు. కానీ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చే దాన్ని అమ్మాలి, దాన్ని 10 మందికి కమర్షియల్గా దాన్ని అందజేయాలనేటప్పటికి ఏమవుతుందంటే లాభ నష్టాలు బేరీ చేసుకుంటారు. అందులో వచ్చేసి ఏమంటే
ఇప్పుడు అల్టిమేట్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు లాభం కోసం చేస్తున్నారు. అంతే కదా. నేనేమంటే లాభం కన్నా గోధుమ గడ్డికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని అందజేయాలి. నేను మొదలుపెట్టినప్పుడు వ్యాపార దృష్టితోటే మొదలుపెట్టాను, అందరూ చేస్తున్నాను మనం కూడా చేద్దామని. ఎప్పుడైతే నేను కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఏదైతే ప్రాబ్లం నుంచి బయటపడ్డారో అది చూసినప్పుడు నాకు దీని మీద చాలా రాంగ్ జరుగుతుంది. గోధుమ గడ్డి విషయంలో చాలా రకాలుగా తప్పులుగా జరుగుతున్నాయి. అండ్ దీన్ని ఇప్పుడు నాకు అవకాశం లేదు కాబట్టి అదే ఒక మార్గం అయిపోయింది. అవునండి, అవకాశం ఉండుంటే నేను కూడా తప్పు చేసేవాడినేమో, కానీ నాకు అవకాశం లేదు. ఏదైతే నిజముందో అదే నిజాన్ని నేను 10 మందికి చెప్పాలి అని ఒక సేవా దృక్పథంతో మీరు చేస్తున్నారు. మొదలు పెట్టినప్పుడు వ్యాపార దృష్టితో మొదలు పెట్టినా కానీ అది రాను ఒక సేవగా అయిపోయింది. సేవ కూడా స్వార్థం అండి. మెయిన్గా ఏంటంటే ఎవరైతే తగ్గింది, నాకు పలానా ఇప్పుడు చర్మవ్యాధి తగ్గిందనో, నాకు ఇది తగ్గిందనో, అది ఎక్కువ నాకు సంతోషం ఇస్తుంది. వచ్చేటువంటి ఏదైతే ఆదాయం ఉందో దానికన్నా ఒక మనిషి వచ్చి మీ దగ్గర మాకు సోరియాసిస్ పూర్తిగా తగ్గిపోయింది సార్, ఇన్ని సంవత్సరాల మందు వాడినా మీ గోధుమ గడ్డి మీ ప్రొడక్ట్స్ వాడటం మీ సబ్బులు వాడటం వల్ల మాకు తగ్గిపోయిందంటే ఆ కలిగే సంతోషం ఏదైతే ఉందో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన రాదు. అదే ఎక్కువ మోటివేట్ చేసిందండి. అవునండి, లాభ నష్టాలు కష్ట నష్టాలు ఎన్నున్నా కానీ అరే ఒక మంచి పని చేస్తున్నాం, దాన్ని అందజేద్దాం అందరికీ అని చెప్పేసి విజన్ ఉందండి. ఇది నేను కాదు, ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నా అనుకున్నా కానీ ఏదైనా వేరే వాళ్ళు వాళ్ళ డబ్బాల్లో కానీ వాళ్ళు చెప్పే విధేటప్పుడేమో మేమందరం 7 రోజులు 8 రోజులు అని చెప్తున్నారు. అవునండి, కానీ ఇవ్వట్లేదు. కానీ నేను ఇస్తున్నాను, నిజమేంటి అని చెప్పి జనాలకు తెలవాలి. ఆ తెలవాలనే ఒక దాన్ని ఏ మార్గంలో వెళ్తే తెలుస్తుంది అనే దాంట్లో నేను చూజ్ చేసుకున్నది చర్మ వ్యాధులండి. మీరు అడిగారు అంటే అన్నిటికీ ఉపయోగపడుతున్నా కానీ చర్మ వ్యాధులు ఎందుకు పెట్టుకున్నారంటే, చర్మ వ్యాధి ఎలాంటిదంటే అండి నాకే కాదు నా పక్కనోడికి కూడా తెలుస్తుంది. అవును, అది డిఫరెన్స్. అదే డయాబెటీస్ తెలియదు, డయాబెటీస్ చెప్పుకోరు, చెప్పినా కానీ ఆడికి మాత్రం తెలుస్తుంది. అంతే అంతే. తనకు కళ్ళు తిరిగినప్పుడు, అవునండి, తనకి ఆ తినే ఆహారం కొంచెం టైంకి లేట్ అయినా అలా తెలుస్తుంది తప్ప తనకు తెలుసుకోవడమే తప్ప పక్కన వాళ్ళకి తెలియదు. అవునండి, కరెక్ట్. చర్మ వ్యాధి అనేది పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చెప్తారు, అరే నీకు ప్రాబ్లం ఉంది అంటే ఇది పలానా వాడుతున్నావు అంటే ఏం వాడుతున్నావు తగ్గుతుంది అని. అంటే ఒక ఐడెంటిఫైబుల్ ప్రాబ్లమ్ని నేను చూసి దీని ద్వారా గోధుమ గడ్డిని దానికి అసలైన ఫలితం ఏదైతే ఉందో అది అందరికీ అందజేయాలని చెప్పి స్టార్ట్ చేసాం సార్. అంటే అలా మార్చుకున్నాం, పూర్తిగా అలా మార్చుకున్నాం. అవును, మీరు పెట్టినప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం 9 నేను చూసాను. అప్పటి పరిస్థితికి ఇప్పటికి చాలా మీరు అభివృద్ధి చెందారు. ఎందుకంటే మీరు మారే కాలంతో కూడా బాగా మారుతున్నారు. మారకపోతే మనం వెనకబడిపోతామని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అందువల్ల ఈ మార్పు ఎక్కువ మందికి మిమ్మల్ని చేరదీస్తుందని, ఎక్కువ మందికి చేరవేస్తుంది అనుకుంటున్నాను. ఇంకొకటి ప్రవీణ్ గారు, చాలామంది నేను ఈ క్యాన్సర్ పేషెంట్లకి ప్లస్ థలసేమియా పేషెంట్లకి ఈ అల్సరేటిక్ పేషెంట్స్కి వీళ్ళందరికీ నేను చెప్తుంటే పలానా చోటుకి వెళ్ళి ప్రవీణ్ గారు ఎందుకంటే మేము పెంచుకుంటాం కదా, మా ఇంత మట్టి ఉంది, బోర్డు అంత జాగా ఉంది, పెంచుకుంటా ఉంటారు. ఇప్పుడు మరి వాళ్ళు మట్టిలో పెంచిన గోధుమ గడ్డికి మీరు నీళ్ళల్లో పెంచే విధానం ఏమంటారు సార్ మీ భాష? హైడ్రోపోనిక్ సిస్టమ్ అండి. ఓకే, ఈ సిస్టమ్ వాళ్ళకి ఏమైనా తేడా ఉందా సార్? దీంట్లో ఏం తేడా లేదు సార్. మామూలుగా ఏంటంటే ప్రతి ఇత్తనము తన ఇత్తనంలో ఉన్నది తీసుకొని మొలక దశ, ఇప్పుడు గోధుమ వరకు వస్తే గోధుమది 9 రోజుల వరకు దాన్ని స్ప్రౌటింగ్ పీరియడ్ అంటారు, మొలక దశ అని అంటారు. అన్ని రోజులు కూడా మనం మట్టిలో పెట్టినా నీళ్లు ఇచ్చినా కానీ అది ఇత్తనంలో ఉన్నదే తీసుకొని పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ 8వ రోజు 9వ రోజు దాటిన తర్వాత రెండో ఆకు ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి దానికి న్యూట్రిషన్స్ అవసరం, ఎక్స్టర్నల్ న్యూట్రిషన్. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు 6 నెలల వరకు ఎలా అయితే తల్లిపాల మీద ఆధారపడి పెరుగుతారో అలానే ఇత్తనం కూడా ఇత్తనంలో తీసుకుంటుంది. అయితే ఈ పిల్లవాడికి కావాల్సింది ఏంటి, మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్. ఈ 6 నెలల పిల్లవాడికి మనం ఏం చేస్తాము, ప్రకృతికి వదిలిపెట్టాం, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇచ్చి దాన్ని తన జాగ్రత్తగా చూసుకుంటాం. మేము అలాంటి క్లైమేట్ అలాంటి ఎన్వైరన్మెంట్ మేము క్రియేట్ చేస్తాం. అలా చేయటం వల్ల 365 రోజులు కూడా ఒకటే క్రాప్ ఒకటే ఈల్డ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మామూలుగా బయట వాళ్ళు ఏం చేస్తారంటే అలా 7 రోజులు 8 రోజులు పెంచిన తర్వాత ఇంట్లో పెంచుకునే వాళ్ళు కూడా అది 4-5 ఇంచులు వస్తుందండి. అంతేనండి, అంతే. 4-5 ఇంచులు వచ్చిన గడ్డిని కట్ చేయాలంటే చాలామంది ఏం చేస్తారు, ఇంకో 2 రోజులు ఆగితే ఇంకో 2 ఇంచులు పెరుగుతుంది కదా, 3 ఇంచులు పెరుగుతుంది కదా అని అలా పెంచుతూ ఉంటారు. మేము వచ్చేటప్పటికి అది ఎంత పెరిగినా 4 ఇంచులు అనివ్వండి ఏదైనా అదే 7వ రోజు అయిపోగానే 8వ రోజు కట్ చేసి ఇస్తాం. అండ్ గడ్డితో పాటు వేర్లు కూడా కట్ చేసి ఇస్తాము. రెండోసారి వాడే అవకాశం కూడా లేదు. అంటే సింగిల్ క్రాప్ సింగిల్ హార్వెస్ట్ అంతే. అంటే ఇక ఇంతకు మించి అంటే ఇక మెడికేషనల్ వాల్యూ ఉన్న ఎక్కడ ఎవరు పెంచలేరు కూడా అంటే ప్రాక్టికల్గా కూడా ఇంపాసిబుల్. అంటే ల్యాండ్లో పెంచేటప్పుడు ఏమవుతుందంటే ఇళ్లలో ఏదో ట్రేలలో పెంచుకుంటే ప్రాబ్లం లేదు, ఆ ట్రేని ఎక్కడైనా క్యారీ చేసుకుని కట్ చేసుకోవచ్చు.
కానీ కమర్షియల్గా ఎక్కువ మొత్తంలో పెంచాలంటే ల్యాండ్లోనే పెంచాలి. అవునండి. అలా ల్యాండ్లో పెంచేటప్పుడు ఆ 4-5 ఇంచులు గడ్డిని కట్ చేయమంటే కట్ చేయలేరు. అవునండి. లేబర్ కూడా అది అవకాశం ఉండదు. వేళ్ళు రావు కదా సార్, గడ్డిలో వేస్తే వేళ్ళు పీకడం కష్టం. అసలు అవును, వేర్లతో కూడిన గోధుమ గడ్డి మేము మొక్కలు మేయిస్తాం. నీళ్ళలో మాత్రమే సాధ్యమవుతుంది. నీళ్ళలోనే మాత్రమే సాధ్యం కాదు. అయితే అలా 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డినే మేము ఇస్తాం సార్. అలా ఇవ్వటం మీద మేము చూసాము ఏంటి, ఇప్పుడు తలసీమియా పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, అలా చాలామందికి ఇచ్చాము. అన్నిట్లోనూ ఫలితం ఉందండి, అందరికీ మంచి ఫలితాలు వచ్చినాయి. అయితే ఇంకా చాలామంది ఎట్లా అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ విషయంలో మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాం కాబట్టి, సార్ మేము పలానా వేరే ఏదో వీట్ గ్రాస్ మేము వాడామండి, 6 నెలల నుంచి వాడుతున్నాము, ఏమీ లేదు. నేను ఇది మీది విన్న తర్వాత కూడా నాకు ఎందుకో నమ్మకం లేకుండా మొదలు పెట్టాను, కానీ 2 నెలల్లో నాకు రిజల్ట్ వచ్చింది. చాలా అద్భుతం. అండ్ నేను ఆన్ కెమెరా నేను చెప్తాను సార్, మేము ఇచ్చే గోధుమ గడ్డి బయట దొరికే దానికి పౌడర్ ఫామ్లో చూసుకుంటే కనుక 7 నుంచి 10 రెట్లు డిఫరెన్స్ సార్. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. ఆ స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తాం. అవునండి. మార్కెట్లో మీరు ఎప్పుడు కూడా సార్ అబద్ధాన్ని ఎక్కువ రోజులు ఉంచలేరు. నిజం ఎప్పుడు కూడా నిలకడమే తెలుస్తుంది. అవునండి. సో మీరు పెంచే ఈ గడ్డి ఏదైతే ఉందో, ఇప్పుడు నేను విన్న మాట ఏంటంటే 7 రోజుల తర్వాత అయితే గడ్డి చేదొచ్చేస్తుంది అంటారు. అవును, అది పనికిరాదంటారు. అండ్ జెర్మిసైడ్స్ ఇవన్నీ కూడా లోపల భూమిలో నుంచి వచ్చిన గడ్డి 4-5 ఇంచుల కన్నా పెరగదు. సో దానికంత ఈల్డింగ్ కూడా ఉండదు. మీరు పెంచేది ఒక సైంటిఫిక్ విధానంలో ఎట్లా పెంచాలో అట్లా మీరు ఒక స్టడీ చేసి దాన్ని పెంచుతున్నారు. సో అందువల్ల ఈ వేళ్లతో పెంచిన దానికి వేళ్లలో మెడికేషన్ వాల్యూస్ ప్లస్ ఇది కూడా ఉంటుంది. ప్రవీణ్ కుమార్, ఇంకొక చిన్న విషయం, చాలామంది ఈ యొక్క ఏదైతే గోధుమ గడ్డి పెంచుకుంటున్నారో వాళ్ళు ఏమంటారంటే ఇంత కాస్ట్లీ పెట్టడం అవసరమా సార్ అంటారు. అంటే మీరు నిజంగా ఎక్కువ కాస్ట్లీ అంటారా మీ గోధుమ గడ్డి? కంపారిటివ్లీ మీరు చెప్పండి నాకు. కంపారిటివ్గా చూసుకుంటే సార్, అంటే నేను బిజినెస్ కన్సల్టెంట్, చెప్పండి. అదే పాయింట్లో చెప్పాలంటే ఇప్పుడు FMGC ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంకోటి ఇలాంటి హెల్త్ కేరు ఇలాంటివి. అయితే ఏవైతే ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు రైతు పండించే రైస్ తీసుకుంటే 2000 రైతు దగ్గర రేట్ ఉంటే మార్కెట్లో వచ్చేటప్పటికి 6000 అవుతుంది. అవునండి, 3-4 రెట్లు పెరిగిపోతుందండి. అంటే అక్కడ 20 రూపాయలు ఉంటే ఇక్కడ 60 రూపాయలు. అంటే కనీసం ఒక 2.5 టైమ్స్ నుంచి 3 టైమ్స్ పెరిగితేనే ఆ కమర్షియల్గా, అంటే మధ్యలో అందరి చేతులు మారటం ఇవన్నీ ఉంటాయి, కస్టమర్కి చేరుతుంది. అలాంటిదే నా వరకు వస్తే ఆ 2.5% కూడా నేను పెట్టుకోలేదు సార్. ఆ 2.5% కూడా నాకు లేకపోవడం వల్లనే నేను మిడిల్ మెన్ ఎవరిని పెట్టుకోను, డైరెక్ట్ మార్కెటింగ్ డైరెక్టే. అంటే ఆ 2.5 రెట్లు ఏదైతే ఉందో అది నా ఖర్చు, నా ప్రమోషన్, అంటే నేను చేసే సేవకి వచ్చే ఇదే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా, అంటే మామూలుగా అయితే ఇదే హెల్త్ ప్రోడక్ట్స్కి వస్తే మినిమం 5 టైమ్స్ ఉంటుందండి. అవునండి, నేను చూస్తా కదా చాలా హెల్త్ ప్రొడక్ట్స్ 5 నుంచి 10 రెట్లు సార్, 10 రెట్లు ఇక్కడ. అంతే, ఎవరు మధ్యమానికి రాకుండా కస్టమర్ బాగా ఎక్కువ పొదుపుగా, ఆయన ఆదాయం ఎక్కువ ఇబ్బంది లేకుండా, ఆయన యొక్క డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, మీరు మిడిల్ మెన్ మధ్యలో ఎవరికి తీసుకురాకుండా డైరెక్ట్ మీరే చేస్తున్నారు. అంటే ఇవాళ రేపు ఎట్లా అంటే సార్, మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్లు బాగుండాలి. అడ్వర్టైజ్మెంట్లు బాగుండాలంటే మీరు బాగా డబ్బు పెట్టాలి. అడ్వర్టైజ్మెంట్ 1 నిమిషానికి ఎంతో మీకు కాస్ట్ తెలుసు. సో అట్లా కాకుండా నేను విన్నది ఏంటంటే మీరు ఈ మధ్య ఒక యాప్ డెవలప్ చేశారని విన్నాను. అవును సార్. ఆ యాప్ల గురించి కొద్దిగా వివరిస్తారా సార్? ఇది ఆయుష్ స్కిన్ అని చెప్పేసి ఒక యాప్ సార్. దీంట్లో ఏంటంటే, అంటే మేము చర్మ వ్యాధుల మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆయుష్ అనేటప్పటికి ఆయుర్వేదము, యోగా, న్యాచురోపతి, సిద్ధ, యునాని అండ్ హోమియోపతి, ఈ 5 సిస్టమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ అని చెప్పేసి ఒక ఐడెంటిఫై చేసింది. అవునండి. ఇలాంటి సిస్టమ్ ఉన్నవాళ్ళు, అంటే ఇలాంటి ప్రాక్టీసెస్, ఆల్టర్నేటివ్ ప్రాక్టీసెస్, అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా ఇది ఆల్టర్నేటివ్ ప్రాక్టీసెస్, వీళ్ళందరినీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావాలని, ప్లస్ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ రెండింటిని కలిపి ఆయుష్ స్కిన్ అనే ఒక యాప్ తీసుకొచ్చాం సార్. ఎవరైతే అంటే ఇప్పుడు హోమియోపతి డాక్టర్ అవ్వచ్చు, ఒక సిద్ధ, యునాని ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్మ వ్యాధుల మీద స్పెషలైజ్డ్గా ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని వచ్చి వాళ్ళతోటి మేము అసోసియేట్ అయ్యి, అంటే ఒక చర్మ వ్యాధి తగ్గడానికి ఏదైనా మార్గం అనుసరించినా పర్లేదు, అది ఆల్టర్నేటివ్గా ఉండాలి. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ లా కాకుండా అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేదానికి మేము చేసాం సార్. ఇప్పుడు ఒకరినొకరిని అందరినీ జాయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరున్నారు, ఒక ఫ్యామిలీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీరున్నారు న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఒక వీళ్ళకి ఎవరైతే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని యోగా ఇంట్లోనే చేసుకోగలిగే ఇవి, కొన్ని మెడిటేషన్ టిప్స్ ఇలాంటివి మీ ద్వారా కొన్ని వాళ్ళకి అందజేయాలనేది ఒక ఆలోచన. అండ్ ఇంట్లో చేసుకోగలిగే వాళ్ళు చేసుకుంటారు. లేదు సార్, నేను గోపీనాథ్ గారు మీ దగ్గరకు వస్తాను,
నేను వచ్చి ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటా అనే వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్నీ మేము చేయలేం కదా సార్. అవునండి. అలా మీలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకురావాలనేది మా ఆలోచన. నా సలహా ఏంటి ప్రవీణ్ గారు, ఇక్కడ ఈ స్కిన్ సమస్యలకి మీది అద్భుతంగా పనికొస్తుంది. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అవునండి, 100%. అది కాకుండా ఇంకా మానవ జీవితంలో అనేకమైన వ్యాధులు నేను చెప్పాను కదా, లైక్ చాలా మందికి ఇవాళ రేపు 40% ఇండియన్స్ కింద కూర్చోలేని పరిస్థితి వస్తుంది. ఈ మోకాళ్ళ నొప్పులకు కానీ ఇటువంటి వాటికి, అండ్ ముఖ్యంగా ఈ ఇండైజేషన్ ప్రాబ్లం వల్ల అల్సర్స్ రావడం ప్రాబ్లమ్స్ కానీ, దానివల్ల కానీ, లైక్ రక్తహీనత ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ మీ గడ్డికి పనికొస్తుందా? పనికొస్తే మరి ఓన్లీ దీని మీద ఎందుకు పెట్టారు మీరు? దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తే ఇది అన్ని వ్యాధులకు కూడా పనికొస్తే ఒక కంబైన్డ్ ప్లాట్ఫామ్ అవుతుంది నా యొక్క కోరిక. అవునండి, మీరు దాన్ని కూడా కొద్దిగా ఫోకస్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. సార్ అయితే ఇక్కడ నేను అవన్నీ ఫోకస్ చేయడానికి ఏంటంటే సార్, గోధుమ గడ్డి ఒక ఫలితాలు అనేది నేను భారతదేశం మొత్తం ఇప్పటి నుంచి మొదలు పెడి, అంటే ఇప్పటికి నేను 10 ఏళ్ళు దీని మీద 10 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను సార్. అయితే నేను చేయాల్సిన వర్క్ అంతా నాకు ఒక క్లారిటీ ఇదంతా వచ్చింది. ఇకపైన ఏంటంటే ఎవరైతే కమర్షియల్గా చేస్తున్నారో వాళ్ళని కూడా ఈ సిస్టంలోకి వచ్చేలాగా నేను మార్చుకోగలుగుతాను. ఆ నమ్మకం నాకు. అంటే నిజం ఎప్పటికైనా అది తెలిసే స్టేజ్ వచ్చింది. ఆ వచ్చిన దానికి ఏంటంటే గోధుమ గడ్డి ద్వారా అన్ని ప్రాబ్లమ్స్కి మంచిదనేదే నా మెయిన్ ఇంటెన్షన్. కాకపోతే అన్నిటి గురించి చెప్తా ఉంటే మనము కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉంటుందని ఇప్పటి వరకు సింగిల్ టార్గెట్గా చర్మ వ్యాధులను ఒక సింగిల్ టార్గెట్ తోటి మొదలుపెట్టాను. ఈ తర్వాత ఎప్పుడైతే గోధుమ గడ్డి 7 రోజులు పెరిగిందే కరెక్టు అనే విషయం జనాలకు ఎప్పటికైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మా దగ్గర కూడా నాకు కూడా చర్మ వ్యాధులు తగ్గుతాయనే విషయం నాకు కూడా మొదలుపెట్టినప్పుడు తెలియదు సార్. అంటే పూర్తిగా దీని మీద తగ్గుతాయి అంటే 10లో ఇది ఒకటి తెలుసుకున్నారు. ఒక్కొక్కటి టెస్టిమోనియల్స్ వస్తుంటే మనకు అర్థమవుతుంది దీనివల్ల ఇవి కూడా తగ్గుతాయి. 10 ప్రాబ్లం అంటే 100 ప్రాబ్లం తగ్గుతాయి, 100లో ఈ చర్మ వ్యాధి కూడా ఒకటే అనే విషయంగానే మొదలుపెట్టాం. కానీ మాకు ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. చర్మ వ్యాధుల మీద మంచి ఫీడ్బ్యాక్ రావడంతో 10 దారిలో వెళ్ళే బదులు ఒక దారిలో వెళ్ళి దాన్ని చిత్తశుద్ధిగా రిజల్ట్ చూపిద్దామని చెప్పేసి మేము చాలా మంచి సార్ చేసుకుంటాం. అంటే ఏమవుతుందంటే సార్, స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఈ డెర్మటాలజిస్ట్ వీళ్ళు కూడా చాలా మందులు స్టిరాయిడ్స్ ఇవన్నీ రాసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ ఇబ్బంది వచ్చి ఇదేంటంటే ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లం. కాస్మెటిక్ ప్రాబ్లం అంటే అందానికి సంబంధించి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు దీని మీద వస్తే ఎక్కువ మంది జాయిన్ కావచ్చు, ఎక్కువ మందికి ఫలితాలు పొందాలనే ఉద్దేశంతోనే మీరు చర్మం మీద దాని మీద దృష్టి పెట్టి ఉంటారు. అదే కాకుండా పిల్లలు సార్ ఇవాళ రేపు తలసేమియాతో రక్తహీనతతో మనం ఎట్టా ప్రతిరోజు మన మోటార్ సైకిల్లో పెట్రోల్ ఎట్లా చూసుకుంటాం, సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉందా లేదు, అట్లా వాళ్ళ తల్లిదండ్రులు వారం పిల్లవాడి బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఈ మధ్యకాలంలో తలసేమియా పేషెంట్లు దాదాపు 100 మందిని డాక్టర్ విష్ణుప్రాయ్ చౌదరి మేము కలిసి టీము పూర్తిగా క్యూర్ చేసాం. అందులో భాగంలో ఈ గోధుమ గడ్డి జ్యూస్ ఒకటి. సో అందులో ఎనీమిక్ వాళ్ళకి మీరు ఎంతవరకు దీన్ని సలహా ఇస్తారు, తీసుకుంటే బాగుంటుంది సార్? గోధుమ గడ్డి సెకండ్ బ్లడ్ సార్, ఇంక దానికి డౌట్ ఏం లేదు. అండ్ తలసీమియా పేషెంట్స్కి ఏంటంటే మేము దాదాపుగా ఒక 25-30 మంది వరకు ఇచ్చాం సార్. అందరూ కూడా అంతకుముందు వారానికి 3000 అలా టాబ్లెట్స్ వాడేవాళ్ళు కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకునేవాళ్ళు. టాబ్లెట్స్ కావచ్చు, మెడికల్గా ఈ ఖర్చు 3000 పైన, వారానికి 3000 పైన ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు 2 ప్యాకెట్లు అంటే 1200 రూపాయలు గోధుమ గడ్డి వాడుతూ డైట్ చాలా మంది మంచి హ్యాపీగా ఉన్నారు సార్. పేరెంట్స్ కూడా చాలా మంది దాన్ని వాళ్ళకి తీసుకోవడం ఒక్క పేషెంట్తో మొదలైంది సార్. వాళ్ళే 10-25 మంది మౌత్ క్యాన్వాసింగ్ బాగా వస్తుంది సార్. మౌత్ క్యాన్వాసింగ్ ఆల్వేజ్ స్టాండర్డ్ అంతే దానికి. ఎందుకంటే ఒకళ్ళకి చెప్తే నమ్మేస్తారు వెంటనే మన మిత్రులందరూ. అందువల్ల ఇప్పుడు దీంట్లో నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లో ఏంటంటే మేము ఇంట్లో గడ్డికి పైన మాత్రం కోసుకుని వేళ్ళు వదిలేస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు గోధుమ గడ్డి వేళ్ళు ఈ 2 కలిపి మిక్స్ చేసి ఆ పౌడర్ చేస్తారు. కరెక్ట్. ఆ పౌడర్ మీరు అందరూ కూడా ప్యాకెట్లో ప్యాక్ చేసి మీరు వితరణ చేస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరన్నా మాకు అట్లా కాకుండా మాకు గోధుమ గడ్డి టేస్ట్ బాగుంటుంది సార్, పై వరకే ఇవ్వండి అంటే మీరు అట్లా ఇస్తారా? పచ్చిగడ్డి కూడా ఇస్తారు. పచ్చిగడ్డి కూడా ఇస్తాము. పచ్చిగడ్డి ప్రయోజనం ఎక్కువ ఉంటుందా, వేళ్లతో తీసిన గడ్డి ప్రయోజనం ఎక్కువ ఉంటుందా సార్? సార్ వేర్లలో దెబ్బలు మానిచ్చే గుణం ఉంది సార్. ఇప్పుడు నేను ఇంతకుముందు హీలింగ్ కెపాసిటీ బాగుంటుంది, వూండ్ రికవరీ ప్రాపర్టీస్ బాగుంటాయి. ఇప్పుడు మాకన్నా ముందు మలేషియాలో ఒక చాలా పెద్ద స్కేల్లో చేశారు సార్. వాళ్ళు అన్నిటి మీద, ఇటు గడ్డి మీద, వేర్ల మీద ఎన్ని రోజులు పెంచితే కరెక్టు ఇవన్నీ స్టడీస్ చేశారు. నేను చిన్నగా మొదలుపెట్టినప్పుడు కూడా వాళ్ళ స్టడీస్ని నేను ఒక బేస్గా తీసుకునే మొదలుపెట్టా. వాళ్ళ స్టడీలో ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే వేర్లలో వూండ్ రికవరీ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళు చాలా పెద్ద స్కేల్లో
మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు డయాబెటీస్ పేషెంట్స్ని బాగా టార్గెట్ చేశారు. అది ఏంటంటే వాళ్ళు అన్నది ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్కి చిన్న దెబ్బ తగిలినా తొందరగా మానదు కాబట్టి గ్యాంగ్రీన్ అయిపోతుంది, కాళ్ళు వెళ్ళి తీసేస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పారంటే మార్కెట్లో రకరకాల గోధుమ గడ్డి దొరుకుతున్నాయి, మీరు గనక షుగర్ పేషెంట్ అయితే గనక మా గోధుమ గడ్డి వాడండి, మీకు దెబ్బలు మారినా తొందరగా హీల్ అవుతాయి అనే రకంగా ఒక డిఫరెన్షియేషన్ వాళ్ళు చూపించారు. నేను మొదలుపెట్టినప్పుడు కూడా అదే డిఫరెన్షియేషన్ తోటే నేను కూడా అలానే చెప్పుకుంటూ వచ్చాను. మేము రకరకాల వాళ్ళకి ఇస్తున్నప్పుడు అందులో కొంతమంది నాకు చర్మవ్యాధి తగ్గిందని కస్టమర్స్ వచ్చి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆహా, ఈ వేర్లలో ఉన్న వూండ్ రికవరీ ప్రాపర్టీ వల్ల ఈ చర్మవ్యాధులు కూడా తగ్గుతున్నాయి. అది మిమ్మల్ని అది నన్ను ప్రేరేపించింది. ఆ ప్రేరేపించిన దాని తర్వాత అరే దీనికోసం ఏదో చేయాలి. అప్పటికే నాకు మార్కెట్ అర్థమైంది, నేను చేసే విధంగా చేస్తే కనుక మార్కెట్లో సర్వైవ్ అవ్వలేదు. నేను ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చేయకపోతే నేను నా బిజినెస్కి ఒక ఇది ఉండదు. నేను మొదలుపెట్టినప్పుడు కూడా ఏమనుకొని మొదలుపెట్టానంటే ఒక అగ్రికల్చర్లో ఇది ఒక ఇన్నోవేషను, నాతో పాటు ఇంకో 100 మంది ఇలాంటి పని చేయాలి, నేను వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకుడిగా ఉండాలి అనే ఒక ఆలోచనతో మొదలుపెట్టాను. నేను మధ్యలో దీన్ని వదిలేస్తే వదలకూడదు అనే ఒక ఆలోచనతో అరే ఇంతకన్నా ఇంకోటి ఏదో చేద్దాం అనే దీంట్లో ఈ చర్మవ్యాధి గురించి ఎప్పుడైతే కస్టమర్స్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారో అప్పుడు వెంటనే దీని మీద కొంచెం స్టడీ చేసి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం దీన్ని స్టడీ చేస్తూ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఏదైనా ప్రత్యేకంగా ఎవరైనా చేస్తున్నారా అని చూశాను. అలా చూసినప్పుడు ఏమంటే ఆస్ట్రేలియాలో డాక్టర్ వీట్ గ్రాస్ అని చెప్పేసి వీట్ గ్రాస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన వీట్ గ్రాస్ తోటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు. అలాగండి. వాళ్ళేంటి స్ప్రే, తర్వాత క్రీము, తర్వాత ట్యూబ్స్, ఇట్లా వీట్ గ్రాస్ తోటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ ప్లస్ అదే వీట్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ని మన ఒక టానిక్ లాగా ఇస్తున్నారు, ఓరల్ టానిక్ లాగా. ఓకే, నేను అనుకున్న చర్మవ్యాధుల మీద కూడా ఎవరో ఒకరు పని చేస్తున్నారు. అయితే వాళ్ళు చేసేది ఏంటంటే ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ ఫామ్, అంటే ఆ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏదో ఒక ప్రాసెస్ చేయాల్సింది. అలా కాకుండా ఒక మన ఆయుర్వేదం సిస్టంలో దీన్ని తీసుకొని వద్దామని చెప్పేసి అప్పటికే ఒక 200 సంవత్సరాల ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఫ్యామిలీ వాళ్ళని అప్రోచ్ అయ్యి, సార్ ఇలా రిజల్ట్ ఉంది, నేను ఇలా ఒక సోపు, ఇలా క్రీము, ఇలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కింద చేద్దాం అనుకుంటున్నానని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు నేను రీసెర్చ్ చేసింది అంతా కలిపి సోపు, క్రీము, షాంపూ ఇలా ప్రోడక్ట్స్ తీసుకొచ్చాము. ఓహో, అంటే ఇప్పుడు ఒక గోధుమ గడ్డే కాకుండా మీరు ఈ గోధుమ గడ్డతో ఎక్స్ట్రాక్ట్లను తీసుకుంటే మీరు పైన సౌందర్య లేపనాలు అంటే సబ్బులు, షాంపూలు కూడా తయారు చేస్తున్నారా? అవునండి. ఓహో, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఈ సోరియాసిస్ ఉన్న లేపనాలు బాగా డ్రై స్కిన్ ఉంటుంది. అవునండి. అయితే ఇవేవి కూడా ఏంటంటే సార్ మెయిన్గా ఇవేవి బ్యూటీ ప్రోడక్ట్స్ కింద, బ్యూటీ అనే ఆలోచనలో మేము చేయలేదు. ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్, ఆరోగ్యకరమైన ప్రాబ్లము ప్లస్ ఇప్పుడు ప్రకృతి మనకి ఏదైతే ఇచ్చిందో దాని నుంచి కిందకి తగ్గిన, దాని నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ప్రకృతి సహజంగా మళ్ళీ తీసుకొచ్చేదానికి మనకు వచ్చేది తప్ప మనకి లేని అందాన్ని అయితే తీసుకొచ్చేవి కావు. అంతే కదా సార్, లేని అందం ఏం తీసుకురా సార్. ఒకటేంటంటే సైడ్ ఎఫెక్ట్ ఉండవు మీకు, సైడ్ బెనిఫిట్ ఉన్నాయి చాలా దీనివల్ల. ఇందాక మీరు అన్న పాయింట్, ఇప్పుడు నేను చర్మవ్యాధి మీద చేస్తున్నా కానీ షుగర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, అదే చర్మ తీసుకొని మోకాళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు ఉన్నారు. నిన్ననే ఒక పెద్ద ఆయన వచ్చి మోకాళ్ళ నొప్పులు ఉండేవి అయిపోయినాయి, స్కిన్ ప్రాబ్లం తగ్గింది. అంటే ఒక ప్రాబ్లం అని కాదు, ఇందులో ఉండే బ్యూటీనే కదా. అంతే కదండి, అంతే. ఇప్పుడు అంటే ఆయన తీసుకుంది చర్మవ్యాధి కోసం, అది బై డిఫాల్ట్ అంటే సైడ్ బెనిఫిట్స్ మీద. వేరే కొన్ని వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. మీరు వేసుకుంటే ఏదన్నా తీసుకోండి, బిళ్ళలు కానీ గూగుల్ చేసి చూస్తే నేను గమనిస్తుంటాను, మినిమం 5-6 సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. బట్ వేరే గోధుమ గడ్డి జ్యూస్ ఆయన చర్మ వ్యాధి కోసం తీసుకుంటుంటే దానివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి, అల్సర్ రావట్లేదు, ఎసిడిక్ ప్రాబ్లమ్స్ లేవు, మోషన్ ఫ్రీ అవుతుంది, బౌల్ మూవ్మెంట్స్ బాగున్నాయి. సో మీ యొక్క ప్రోడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ కన్నా సైడ్ బెనిఫిట్ బాగా ఉన్నాయని మీరు అంటారు. నేను మిమ్మల్ని గమనించింది ఏంటంటే సార్, మీరు అప్పటికి ఇప్పటికీ మీరు అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఆయన ఒక్కసారి మొట్టమొదట తన యొక్క ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక మాట చెప్పాడు, గిర్రును తిరుగుతున్న కాలచక్రంతో పాటు మనం కూడా వేగంగా పరిగెత్తాలి. అలా పరిగెత్తకపోతే మీరు వెనకపడిపోతారు, అలా పరిగెత్తడం మీరు నేర్చుకోపోతే ఎప్పుడూ వెనకని చెప్పి వస్తారు. అందువల్ల ఆయన 70-80 ఏళ్ళలో కూడా ఆయన ఇట్లా పరిగెత్తినారు. సో ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ప్రవీణ్ గారు అప్పటికి ఇప్పటికి నేను చాలా అభివృద్ధి చెందారు మీరు. అండ్ మార్కెట్ రీచ్ కూడా బాగా చేస్తున్నారు, యాప్ కూడా తయారు చేశారు.
సో అందువల్ల మీరు ఇలాగే మీరు కొనసాగిస్తూ ఉంటే మీకు మార్కెటింగ్లో ఏమన్నా ఇబ్బందులు అవుతున్నాయా సార్? ఎందుకంటే ఒక వస్తువుని తయారు చేయటం ఎంత సులువో 100 రెట్లు కష్టమంటే మార్కెట్ చేయడం. అవునండి. ఫెయిర్ అండ్ లవ్లీ అనుకోండి, దాన్ని రోజు చూపించండి, బ్రెయిన్ ఎనలిటికల్ థింకింగ్ పోయి అదే నిజమని నమ్మేసేస్తాం. సో అట్లా మీరు మార్కెటింగ్లో ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారో దాన్ని ఎలా పరిష్కరించాలి? ఎక్కువ మందికి మీరు రీచ్ కావాలి. ఎందుకంటే మీరు ఇక్కడ నేను ఉన్నాను సార్, నాకు చిన్న విషయం చెప్పండి. నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు నాకు దగ్గర, ఏదో వచ్చి పికప్ చేసుకెళ్తాను. ఓకే, నేను చెన్నైలో ఉంటాను, అప్పుడు ఎట్లా చేయాలి? మేము అయితే ప్రస్తుతానికి అంటే ఇప్పుడు యాప్ ద్వారా కనుక బుక్ చేసుకుంటే చెన్నైకి కూడా మీరు డెలివరీ చేస్తారు? ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ పోస్టేజ్ ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ, అదే ఎంఆర్పీకి ఫ్రీ పోస్ట్ చేస్తారు? అదే ఎంఆర్పీకి ఫ్రీ పోస్టేజ్. ఓకే. అంటే ఇప్పుడు నేను మిడిల్ మెన్స్ పెట్టుకోను సార్, కమిషన్ పోయి కస్టమర్ మీద లోడ్ పడుతుంది కదా. మీ ఇల్లే నా షాప్ అనుకున్నా, మీ ఇంటికి నేను తీసుకొచ్చే బాధ్యత నాది. అంతే మరి, అంతే. ఓకే, చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇట్లాగే మీరు ఇంకేమన్నా దీంట్లో కస్టమర్లకి ఎక్కువ మీరు చేరటానికి మీరు ఇక్కడ అమీర్పేటలో ఒక ఆఫీస్ పెట్టే ఉంటున్నారు. అవునండి. మీరు ఎవరన్నా మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మేము చూడాలి అనుకుంటే మీరు ఎప్పుడన్నా మమ్మల్ని అవకాశం ఇస్తారా? సంప్రదించాలంటే అమీర్పేటలో ఒక ఆఫీస్ ఉందండి, అల్వాల్లో మా ఫాము. ఓకే. అల్వాల్ ఫామ్లోనేమో నేను ఎక్కువగా అవైలబుల్ ఉంటాను. అమీర్పేటలో ఏంటంటే అక్కడ ఒక న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. మీరు మరి మా ప్రేక్షకుల కోసం ఏమన్నా ఒక మీ ఫోన్ నెంబరు, కాంటాక్ట్ నెంబర్, మీ లొకేషన్కి వస్తా పెట్టండి. ఖచ్చితంగా అండి, స్క్రీన్ మీద పెట్టండి సార్. సో దట్ విల్ బెటర్. ఓకే సార్. సార్, ఈ మేము ఇచ్చే ప్రోడక్ట్స్ గోధుమ గడ్డితో పాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేము మా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి అందరికీ మేము చెప్తాం సార్. అయితే ఒక డైటిషనిస్ట్గా, న్యూట్రిషనిస్ట్గా మీరు అసలు డైట్ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏవి ఫాలో అవుతే మంచిది అనేది మీరు వివరించండి. అవును సార్. అయితే ఈ మెయిన్ మన చిన్నప్పుడు మనకి అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం. ఈ అన్నమయ కోసం అనేది అన్నంతో పెరుగుతుంది. జైసా అన్న వైసా మన్. సో అందువల్ల ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో, చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్లకు ప్రవీణ్ గారు అడుగుతా, ఒక క్వశ్చన్ ఇస్తా, క్వశ్చన్ నింపమంట. పొద్దున్నే మీరు ఏం తింటారు, మధ్యాహ్నం ఏం తింటారు, సాయంత్రం ఏం తింటారు, ఈ 3 క్వశ్చన్ అడిగితే అందరూ కూడా పొద్దునపూట ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పాలు, కాఫీ, చాయ్లే ఉన్నాయి. మధ్యాహ్నం పూట లంచ్లో ఆహారంలో ముఖ్యంగా బియ్యం, రైసు, పప్పు, కూరలు, పచ్చడి ఇవే ఉన్నాయి. రాత్రిపూట చపాతీలు, దోశలు ఇవే ఉన్నాయి. కానీ మొత్తం కూడా వాడు తినే ఆహారంలో సోరియాసిస్ పేషెంట్లు ఫాస్ట్గా రికవరీ కావాలంటే డిఐపి డైట్ సార్, విఐపి డిఐపి డైట్ 2 పెట్టుకోండి. విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సను, మామూలు పర్సను ఇద్దరు ఒక ట్రాఫిక్ దిగిన లైట్ పడింది ఆగిపోయారు అనుకోండి. ఆగిపోతే విఐపి కాన్వాయ్ ఆగడు, వాడు జంప్ చేసి వెళ్ళిపోతాడు. అదే డిసిప్లిన్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. డిఐపి అంటే కన్ఫ్యూజ్ కాకండి. డిసిప్లైన్డ్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. మీ బట్టి వాళ్ళు అనుకోండి, సిగ్నల్ పడంగానే ఆగిపోతాం. ఓకే. ఈ తినే ఆహారం అంతా కూడా రా ఫుడ్డే ఉంది సార్. నేను దీనికి ఒక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ కాన్సెప్ట్ చెప్తా. డాక్టర్ గ్లుంటూర్ గ్లోబెల్, ఈయనకి నోబెల్ అది ఇచ్చారు 20 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చెప్తారంటే, హైదరాబాద్ కాబట్టి హిందీలో చెప్తా, దానే ఉప్పర్ ఖానే వాళ్ళ నామ్. అంటే ప్రతి ఆహార కణం మీద ఒక డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ప్రకారం అది ఎక్కడికి వెళ్ళి ఏది రిపేర్ చేయాలో అది తెలుస్తుంది. ఎప్పుడైతే ఉదాహరణకు నేను చెప్తాను సార్, మీకు ఒక నేను ఉత్తరం రాస్తా, ప్రవీణ్ కుమార్ గారు సో అండ్ సో బొలారం అల్వాల్ 5 lakhs ఉత్తరం మీకు పోస్ట్ చేస్తే కరెక్ట్గా పోస్ట్ మీద తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తాను. అదే నేను పోస్ట్ చేస్తాను, ఫుల్గా వర్షం పడుతుంది, వాడు డబ్బాల నుంచి బయటకు తీస్తున్నాడు, పైన ప్రవీణ్ కుమార్ ఉంటుంది, కింద అల్వాల్ ఉంటుంది, మిగతా మధ్యలోనే చెరిగిపోతే ఎవరికి ఇస్తారు సార్? ఆయన ఎవరు randomly ఎవరో ప్రవీణ్ కుమార్ ఇంట్లో పడేస్తాడు. దట్స్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ స్టీమ్, వెన్ యూ బాయిల్, వెన్ యూ కుక్, వెన్ యూ ఫ్రై, డీప్ ఫ్రై, ద అడ్రస్ కోడ్ సిస్టమ్ ఈజ్ ఎరేజ్డ్. టోటలీ చెరిగిపోతుంది. ఆ చెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇవన్నీ ఆహారం అని చెప్పట్లా, ఇది ఆహారమే, కానీ ఈ ఆహారం నాలుగుకి సరిపోతుంది, శరీరంలో రిపేరింగ్కి సరిపోదు సార్. చర్మ వ్యాధిగ్రస్తులు ఏం చేయాలంటే, మీరు ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఏమి తిన్నా కూడా ఫ్రూట్స్ మాత్రమే తినాలి. అయ్యో మాకు డయాబెటిక్ ఉందంటే, డయాబెటిక్ వాళ్ళు ఇంకా 4 ఎక్కువ ఫ్రూట్సే తినాలి. ఎందువల్ల ఫ్రూట్స్కి డయాబెటిక్ సంబంధం లేదు, ఇది ఒక పెద్ద భ్రమ అందరిలో. మామిడికాయలు తింటలా, అరటిపండు తింటలా, ఎందుకంటే ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. మనం గ్లూకోజ్ అంటాం కదా, ఫ్రక్టోజ్ అనం. ఫ్రక్టోజ్ మీకు ఏమి ఇబ్బంది పడదు. అందువల్ల మీరు ఏం తిన్నా కూడా స్కిన్ ప్రాబ్లం వాళ్ళు ట్రై టు అవాయిడ్ ద నార్మల్ మార్నింగ్ టైం కుక్డ్ ఫుడ్. ఓన్లీ దేవుడు ఇచ్చినట్టే తినండి సార్. మీరు ఏదైనా తినండి, మీ ఇష్టమైన ఫ్రూట్లు 4 రకాల ఫ్రూట్స్ తినండి. ఈ 4 రకాల ఫ్రూట్స్లో మీరు పెద్ద కాస్ట్లీ అవసరంలా, మీ ప్రదేశంలో పండినవి, అంటే సీజనల్,
అండ్ రీజనల్ అంతే. ఈ రెండే పెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. మీరు జామ పండు పెట్టుకోండి, పపాయ పెట్టుకోండి, వాటర్ మెలన్ పెట్టుకోండి, అరటి పండు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఒక 4 రకాల పండ్లు మంచిగా, ఏదో ఒక్క పండు ఒక అరటి పండు తింటే కాదు, మీ శరీరం బరువు ఎంత ఉంటుందో అది ఇంటూ 10 గ్రాములు తినాలి. ఉదాహరణకు నా శరీరం బరువు 70 కిలోస్ ఉంది ప్రవీణ్జీ, నేను మినిమం 700 గ్రాములు. అట్లీస్ట్ మీరు 700 గ్రాములు తినలేకపోతే 500 గ్రాములు కమ్సే కమ్ తినండి. మీరు కమ్సే కమ్ మీరు అంత తింటే ఏమవుతుందంటే గాడ్ గివెన్ ఫుడ్, ఇట్ ఈస్ కాల్డ్ లైవ్ ఫుడ్, ఇట్ ఇస్ ఆల్కలైన్ ఫుడ్. దీనివల్ల మీకు ఇరిటేషన్ స్కిన్ మీద ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మీకు. అండ్ ఈజీలీ డైజెస్టిబుల్ ఫామ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈజీలీ డైజెస్ట్ ఫామ్లో ఉంటుందో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు శరీరం యొక్క లోపల ఎట్లా ఉంటుందండి సార్, ఎప్పుడు కూడా మనని ఆరోగ్యంగా లోపల కణాలన్నింటినీ ఉంచి ఆ యొక్క మాహోల్ని పూర్తిగా మంచిగా తయారు చేసి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది శరీరం. కొత్త కణాలు పుట్టించడం, పాత కణాలు తీసేయడం, ఈ టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడం, ఈ పరిశ్రమ మీకు జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఉడికిన ఆహారం తీసుకుంటారో, ఉడికిన ఆహారం కన్నా ఇంకెక్కువ మాంసాహారాలు తీసుకుంటారో, అవి మెటబలైజ్ కావడానికి దాదాపు మాంసాహారం మెటబలైజ్ అవ్వడానికి 72 గంటలు పడుతుంది ప్రవీణ్జీ. అదే పండ్లు మెటబలైజ్ అవ్వడానికి 2 గంటలే పడుతుంది అంతే. అంటే 72 గంటలు. ఎప్పుడైతే ఆ శరీరం యొక్క ప్రవృత్తి ఎట్లా ఉంటుందంటే, మీరు లోపల ఆహారం వేసేస్తే అది రిపేరింగ్ ఆపేసేస్తుంది, ఆపేసి పొట్ట మీద పడి దీన్ని అరగదీయడం మొదలు పెడుతుంది. ఈ ఒక్క సైన్స్ మీరు అర్థం చేసుకోండి. అంటే మాంసాహారం తింటే ఎక్కువసేపు మొత్తం కూడా రిపేరింగ్ని ఆపేసేసి ఓన్లీ డైజెస్ట్ మీద పడుతుంది. అదే మీరు కనుక ఒక 4 ఫ్రూట్స్ తింటారనుకోండి, 2 గంటలు ఆగిపోతే మిగతా 22 గంటలు రిపేరింగ్ చేస్తూనే ఉంటుంది. అంటే మీరు రిపేరింగ్కి ఎక్కువ అవకాశం ఇస్తారు. అందులో 12 గంటల కల్లా ఇదే తినండి అంతే. అని ఇంకొక చిన్న విషయం సార్, ఈ కారణాలు ఏంటంటే మెయిన్ రావడానికి ఇక్కడ కారణం మన యొక్క బాడీలో సర్కాడియన్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. సర్కాడియన్ క్లాక్ అనేది ముఖ్యంగా ఏంటంటే మన యొక్క శరీరంలో గడియారం ఫిక్స్ చేశాడు దేవుడు. పొద్దున 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ముఖ్యంగా మన శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్యాంక్రియాస్ యాక్టివ్గా పనిచేస్తుంది, లివర్ యాక్టివ్గా పనిచేస్తుంది, హార్ట్ బీట్ చక్కగా ఉంటుంది, రక్త ప్రసరణ బాగుంటుంది. సూర్యుడు పై నుంచి కిందకు దిగుతున్న కొద్ది ఇవన్నీ కూడా తగ్గుతూ పోతాయి. ఎప్పుడైతే 8 గంటలు అయిపోతుందో ఇక అతను ప్యాంక్రియాస్ మంచిగా పనిచేసి పడుకుంటుంది. ఆ పడుకున్న సమయంలో కనుక మీరు దానికి ఆహారం పెట్టాలని చూస్తే అది మెటబలైజ్ లేదు. అందువల్ల మీరు ఏ ఆహారం తిన్నా కూడా సోరియాసిస్ బాగా ఎక్కువగా ఉంది, మొత్తం వ్యాపించి ఉందంటే సాయంత్రం 7 గంటల లోపల తినేసేయండి అంతే. మార్నింగ్ 8 to ఈవినింగ్ 7, ఈ 11 అవర్స్ బ్రాకెట్లో ఎప్పుడైతే తింటారో సాయంత్రం 7 నుంచి తెల్లవారి 8 గంటలు, అంటే దాదాపు 13 గంటల వరకు మీకు తెలియకుండానే మీరు ఫాస్టింగ్ చేసేస్తున్నారు. ఈ ఫాస్టింగ్ అనేది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ కాన్సెప్ట్, మీ అందరికీ తెలిసిందే. సో అందువల్ల ఇదొకటి ముఖ్యంగా ఇది చేయాలి. ఇంకోటి ఆహారంలో మీరు డైలీ 2 కిలోల ఆహారంగా తీసుకుంటే దాంట్లో 50% దేవుడు ఇచ్చినట్టు తినండి. మీరు ఎట్లాగపోతే ఫ్రూట్స్ తింటున్నారు, ఫ్రూట్స్తో పాటు మంతగా చాలా కాస్త ఆల్మండ్స్ పెట్టుకోండి, సోక్డ్ ఆల్మండ్స్ పెట్టుకోండి, అక్రూట్ పెట్టుకోండి, వాల్నట్ పెట్టుకోండి, ఏదన్నా పెట్టుకోండి. దేవుడు ఇచ్చిన ఆహారం తినేసేయండి. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు మీరు 2 ప్లేట్లతో కూర్చోండి. డిఐపి గురించి చెప్తారండి. డిఐపి అంటే 2 ప్లేట్లు. ఫస్ట్ ప్లేట్లో ఏమి ఉండాలంటే మీరు ఏది ఈజీగా తినగలరో వెజిటబుల్స్, అంటే రా వెజిటబుల్స్, కీరా పెట్టుకోండి, పపాయ పెట్టుకోండి, కీరా పెట్టుకోండి, టమోటా పెట్టుకోండి, అండ్ ముఖ్యంగా మనకి బాగా ఇష్టమైంది రాడిష్ అంటారు కదా, ముల్లంగి పెట్టుకోండి, బీట్రూట్ పెట్టుకోండి, క్యారెట్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం అది. అది ఎన్ని తినాలి, తినగలిగే వెజిటబుల్స్ ఏవైనా తినేసేయండి. మనుషులు తినేవి ఏవైనా దొండా బెండ అయినా తినేసేయచ్చు. గ్రీన్ ఈజ్ జస్ట్ లైక్ ఎ మెడిసిన్ అంతే. సో అందువల్ల ఎన్ని తినాలనేది క్రైటీరియా. మీ బాడీ వెయిట్ ఇంటూ 5 grams కమ్సే కమ్ తినాలి. నేను 70 కిలోలు ప్రవీణ్ కుమార్ గారు, అంటే 70 into 5 350 గ్రాములు కమ్సే కమ్ తినాలి. తింటే ఏమవుతుందంటే లైఫ్ ఫుడ్ తింటున్నారు, రిపేరింగ్ ఈజీ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్లేట్ 1లో ఇది తినేసేయండి. ప్లేట్ 2లో మీరు ఏం చేస్తారంటే మీకు ఇష్టమైన ఆహారం, అన్నం, పప్పు, కూర, హోమ్ మేడ్ వెజిటేరియన్ కుక్డ్ ఫుడ్ విత్ లో ఆయిల్ అండ్ లో సాల్ట్. అసలు సోరియాసిస్ పేషెంట్లకు సార్ ఆయిల్ అసలు అవాయిడ్ చేస్తేనే మంచిది. సో అందువల్ల ఇటు చేయండి. సాయంత్రం భోజనం 7 గంటల లోపల మీరు కథం పట్టించేయండి అంతే. ఇంకోటి ముఖ్యంగా సోరియాసిస్ పేషెంట్లు అవాయిడ్ చేయవలసింది ప్యాక్డ్ ఫుడ్, రీఫైన్డ్ ఫుడ్, పాలిష్డ్ ఫుడ్, అండ్ ముఖ్యంగా యానిమల్ ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ సార్. ఎక్కువ మంది యానిమల్ ఫుడ్కి అట్రాక్ట్ అవుతారు. సో అందులో యానిమల్ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ ఇవి అవాయిడ్ చేయండి. మరి ముఖ్యంగా ఇంకోటి, ప్రతిరోజు కూడా సన్లైట్లో 45 నిమిషాలు మీరు ఉండటానికి మినిమం క్లాతింగ్స్తో ఉండండి. సన్ అంటాం కదా సార్ వేదంలో, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యానికి భాస్కరుడే కారకుడు. అంటే సన్ నుంచి వచ్చే కిరణాలు ఒక వాటేజ్ 1 lakh లక్స్ ఉంటాయి సార్. మీకు 1 lakh డైరెక్ట్ అవసరం లేదు. మీ ఇంట్లో పక్కన కిటికీ పక్కన ఎండ పక్కన కూర్చోండి, 10,000 లక్స్ ఈజ్ మోర్ దాన్ సఫిషియెంట్. సో అట్లా కనుక చేయగలిగితే చాలా సులువుగా ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పేది ప్రవీణ్ కుమార్ గారు, మనం ఏకాదశి ఫాస్టింగ్ పూర్వకాలం నుంచి మనకు పెద్దవాళ్ళు అలవాటు చేశారు. అందువల్ల ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ సార్. అట్లీస్ట్
వీక్లీ వన్స్ సోరియాసిస్ బాగా క్రానిక్గా ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ ఒక్క ఫాస్టింగ్ 24 hours ఫాస్టింగ్ ఉండండి. ఇక ఫాస్టింగ్ మీద కొన్ని వీడియోలు మస్తు వీడియోలు ఉన్నాయి. మంత్రి గారు అయితే మన మిత్రులు అనేక వీడియోలు చేశాడు ఆయన ఫాస్టింగ్ మీద. ఆ వీడియోలు చూడండి. ఒక్కరోజు ఇన్నాళ్ళు తిన్నారు, ఇన్నాళ్ళు బాధపడుతున్నారు, ఎన్నాళ్ళు బాధపడతారు ఇంకా. కాకపోతే కొన్నాళ్ళు ఒక 6 నెలలు సార్ టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను చూశాను మీ వీట్ గ్రాస్తో ఈ డైట్తో పేషెంట్లుగా అసలు సోరియాసిస్ ఉందని కూడా గుర్తు తెలవకుండా మచ్చలు సహా మాయమైపోయిన కేసులో చూసాము. సో అందువల్ల ఈ డైట్ ఈజ్ అ మెడిసిన్. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే దీంట్లో తాగే నీరు నేను చూస్తున్నాను సార్. చాలామంది ఎవరైతే మా సెంటర్లో చేరడానికి వస్తారో నీళ్ళు తీసుకురమ్మని చెప్తా. నీళ్ళు టెస్ట్ చేస్తే అవి మెయిన్గా లైవ్ వాటర్ లేవు. ఈ వాటర్ ఏమవుతుంది, వీళ్ళు వేరే వేరే మిషన్లు పెట్టి లైక్ ఆర్ఓ వాటర్లో ప్యూరిటీ వాటర్ కానీ పేర్లు ఎందుకు చెప్పడం. సో ఈ వాటర్ అని పెడితే ఇది మంచి వాటర్లో మినరల్స్ కూడా పీక్ అవతల పడేసేస్తుంది. 2 చెక్ చేసుకోవాలి సోరియాసిస్ పేషెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నీరు మెయిన్. మొత్తం భూగ్రహంలో 2/3% నీరుంటే 1/3% భూమి ఉంటుంది. శరీరం కూడా అంతే ప్రవీణ్జీ. సో అందువల్ల ఈ తాగే నీరు కనుక శుద్ధమైంది లేకపోతే మీకు హీలింగ్ త్వరగా ఉండదు సార్. అందువల్ల మీరు ముఖ్యంగా మీ నీళ్ళల్లో చెక్ చేసుకోండి. టీడీఎస్ అని ఒకటి ఉంది, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అది 150 నుంచి 250 వరకు మీకు అమెజాన్లో మిషన్ దొరుకుతాయి. టీడీఎస్ మిషన్ అంటే 150 రూపాయలు. అది గ్లాస్లో కాస్త నీళ్ళు పోసి అట్లా వేసేయండి, దాంట్లో వస్తుంది 150, 250 వచ్చేస్తుంటే ఓకే. బట్ ఈ ఏదైతే మీరు తీసుకుంటున్నారు దాంట్లో 15 నుంచి 20 కూడా ఉండలేదు సార్, 40 లోపే ఉంటుంది. సో ఇంకొకటి చెక్ చేసుకుంటే వాటర్ నిజంగా ఆల్కలైనా ఎసిడిక్గా చూసుకోండి. ఆల్కలైన్ వాటర్ అంటే ఆల్కలైన్ మీ డ్రాప్స్ దొరుకుతాయి సార్ మార్కెట్లో, అమెజాన్లో కూడా దొరుకుతాయి. 2 డ్రాప్స్ దాంట్లో వేసేస్తే ఆ pH అంటారు కదా, pH అప్ టు 7.5 న్యూట్రల్, 7.5 పైనే ఉండాలి. అది వేస్తే దాంట్లో బ్లూయిష్ కలర్ వస్తుంది. బట్ ఈ ఏదైతే సాధనాలు వాడుతున్నారో ఆర్ఓ వాటర్కి, దానివల్ల అది వేస్తే మీకు రంగు ఎల్లోయిష్ కలర్ వచ్చేస్తుంది. ఈ ఎల్లోయిష్ కలర్ రావడం వల్ల దట్ మీన్స్ దట్ ఇస్ ఎ వెరీ వెరీ ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ద క్రానిక్ పేషెంట్స్. సో అందులో తాగే నీరు ఆల్కలైన్ వాటర్ తాగండి. ఆల్కలైన్ వాటర్ హీలింగ్ బాగా ఉంటుంది. ఓకే, రోజుకి చాలామంది స్కిన్ వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఈ స్కిన్ వాళ్ళు ఏం చేస్తారంటే నీరు తాగడానికి కొంచెం సంశయిస్తుంటారు, ఎక్కువ మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది అది ఇది. అట్లా కాకుండా మన శరీరానికి నీరు బాగా కావాలి కాబట్టి రోజుకి నీటికి ఏంటంటే సార్ ప్రాబ్లమ్, మిగతా అన్నిటికి కూడా స్కేల్ ఉంటుంది, మిగతా అన్నిటికి కూడా టైం ఉంటుంది. నీరు కూడా కరెక్ట్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కూడా ఉంటుంది. అది డిహైడ్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో స్కిన్ గ్లో బాగా వస్తుంది, స్కిన్ సమస్యలు రావు, బర్నింగ్ ఈ సన్ బర్నింగ్ ఇటువంటి సమస్యలు కూడా రావు మనకు. ఇక్కడ ఏంటంటే నీటికి వచ్చిన సమస్య ఏంటంటే సార్ మనకు అన్నిటికీ కూడా టైమింగ్లు ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి టైము, లంచ్కి టైము, డిన్నర్కి టైము, ఇంకో దానికి టైం, అన్నిటి టైం ఉంటాయి. కానీ నీటికి టైం ఎక్కడ ఉంటుంది? అందువల్ల ఎవరు తాగట్లేదు సరిగ్గా. దాహం అయినప్పుడు తాగుతున్నారు, దప్పికైనా కాదు, దప్పిక అవ్వకపోయినా అవ్వకపోయినా బియ్యం అయిన బట్టి 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగాలి. ఇంకోటి అంటే నీటికి స్కేల్ లేదు. ఇప్పుడు పొద్దున ఇడ్లీ తింటాం అనుకోండి, 4 ఇడ్లీ అంటాం, 2 సమోసా అంటాం. కానీ దీనికి ఏముంది? అందువల్ల ప్రతిరోజు తాగే నీళ్ళు మంచిగా ఆల్కలైన్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి. ఇటు తాగితే మీరు స్కిన్కి చాలా బాగా పనికొస్తే ఫుడ్ కన్నా ఎక్కువ నీటి మీద దృష్టి పెట్టాలి ప్రవీణ్ కుమార్ గారు. అంటే నేను మొన్నటి వరకు కూడా ఎట్లా చెప్తానంటే అండి, ఇప్పుడు ఈ సోరియాసిస్ కానీ చర్మవ్యాధులు ఏదైనా దీర్ఘకాలిక చర్మవ్యాధులు ఉన్నాయంటే అది ఒంటి లోపల తయారవుతుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ప్లస్ అది ఒంటి లోపల తయారవుతుంది. అంతే, మనం ఒంట్లోకి ఏం పంపిస్తామో అదే ఇంపార్టెంట్. అంతే కదా సార్. అంతే. అందులో మీరు అన్నట్టు యానిమల్ ఫుడ్ అంటే నాన్ వెజ్ అలాంటివి తింటే, యానిమల్ ఫుడ్, డైరీ ప్రోడక్ట్స్ అవి తింటే మీకోసం తింటాం కాదు, దాన్ని పోషిస్తున్నట్టు. అవునండి. ఈ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారు, 1 కిలో పొటాటో తయారు చేయాలంటే 10,000 లీటర్లు నీళ్ళు పడతాయి. 1 కిలో మటన్ తయారు చేయాలంటే 1,00,000 లీటర్లు పడతాయి. గ్లోబల్ వార్మింగ్కి కారణమే అది సార్. అందువల్ల యానిమల్ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ ఈ 2 కనుక అవాయిడ్ చేస్తే మీకు సోరియాసిస్ దాదాపు 20 to 30% బాగా తగ్గడం ఫాస్ట్గా తయారు. ఫుడ్ ద్వారానే. అంటే మేము కూడా ఎట్లా చెప్తామంటే సార్, గోధుమ గడ్డి తాగుతూ డైట్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఈ 2 బ్యాలెన్స్డ్ అవుతే, బ్యాలెన్స్డ్ దీనిలోకి వెళ్తే రిజల్ట్ చాలా ఫాస్ట్ వస్తుంది అండ్ పర్మనెంట్ అండ్ ఫాస్టర్ రిజల్ట్. ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వస్తుంది అనేది మేము చెప్తా ఉన్నాం సార్. ఈ డైట్ విషయంలో అసలు ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అస్సలు. అంటే వేరే ఇంకా ఎలా చెప్తామంటే సార్, ఒక రోజు నువ్వు స్నానం చేయకపోయినా పర్లేదు, డైట్ మటుకు పక్కా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటి సార్, టైమ్ ఈజ్ ద మెడిసిన్, ఫుడ్ ఈజ్ ద మెడిసిన్, రైట్, సన్ ఈజ్ ద మెడిసిన్, ప్రకృతి సాధనాలే మెడిసిన్ సార్. ఇక్కడ టైం ఇంకోటి కూడా మెయిన్ సోరియాసిస్ పేషెంట్ 7 నుంచి 8. ఆ టైం అనేది ఒక్కసారి ఒక సింపుల్ గా చెప్పండి సార్. టైం అనేది మెడిసిన్. మన శరీరంలో సర్కాడియన్ క్లాక్ ఉంది సార్. సింపుల్ విషయం చెప్తా. సర్కాడియన్ క్లాక్ ఇది ఏం చేస్తుంది,
మన శరీరంలో అనేక రకమైన ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్లో మీకు లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, మైండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సింక్ అయి పనిచేయాలి. అంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుంది సార్. ఓకే, ఒకడు గిటారు, ఒకడు మధ్యలో, ఒకడు సాక్సోఫోన్, ఒకడు సన్నాయి, ఒకడు డ్రమ్స్, ఇవన్నీ వాళ్ళందరూ ఒక సింక్ అయి కనుక వాయిస్తుంటే ఇట్ విల్ బికమ్ ఎ మెలోడియస్ మ్యూజిక్. రైట్, అంతే కదా. ఎప్పుడైతే వాళ్ళ కళ్ళకి గంతలు పెట్టి మీరు వాయించండి అంటే ఒకటి వాయిస్ ఇట్లా కొడుతుంటే ఏమవుతుంది, దట్ విల్ బికమ్ ఎ నాయిస్. సో దట్స్ వాట్ విల్ హ్యాపెనింగ్. సో దట్స్ వై చాలా మంది ఇవాళ రేపు యువత 10:30-11 భోజనం చేస్తున్నారు సార్. మీరు ఇవాళ రేపు చూస్తున్నారు యువతకు వచ్చే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ, మైండ్కి వచ్చే పీసీఓఎస్ సమస్యలు కానీ, ముఖ్యంగా మనుషుల క్రాంప్స్ కానీ, మెయిన్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఆడపిల్లలకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే సర్కాడియన్ క్లాక్ బిగడాయించిపోయింది. అంతే, దేంట్లో కూడా కాంప్రమైజ్ కాకండి. చిన్నప్పుడు పెద్దవారు అనేవారు, ప్రవీణ్ గారు మీకు తెలిసే ఉంటుంది, గూట్లో దీపం నోట్లో ముద్ద, అంతే అంతే, ఏమన్నా చేసుకోండి. దీనివల్ల మీకు ఏమవుతుంది, పెందరాడి పడుకోవటం కాదు, మీరు పడిపోతారు. 7 గంటలకు భోజనం చేసి 9 గంటలకు నిద్ర వచ్చేసేస్తుంది మీకు. అందువల్ల సూర్యాస్ పేషెంట్కి చెప్పేదంటే ముఖ్యంగా ఆహారంలో సర్కాడియన్ క్లాక్ని మీరు కనుక మెయింటైన్ చేయగలిగితే, క్లాక్ కనుక రీసెట్ చేయగలిగితే, సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ ప్రవీణ్ గారు, ఇది ఆటో ఇమ్యూన్ కానివ్వండి, నార్మల్ క్రానిక్ ఏదైనా కానివ్వండి, ఇది తగ్గుతుందా తగ్గదా అని మీరు ఏ రకమైన సందేహం పెట్టుకోకండి. మీకు పుట్టినప్పుడు ఇది ఉందా సార్? లేదు. మరి ఎందుకు వచ్చింది? మీ జీవన విధానమే కదా. మీరే మారండి కదా. మీరు డాక్టర్లు మారుస్తారు, హోమియోపతికి వెళ్తారు, ఆయుర్వేదికి వెళ్తారు, అల్లోపతికి వెళ్తారు, ఇన్ని వెళ్తారు. బట్ మీరు మారాలి. అంతే, జబ్ తక్ ఆప్నే బదలేంగే, మీరు మారే వరకు ఏది మారదు ప్రవీణ్, మీరే మారాలి. ఇంకోటి నేను యోగా థెరపిస్ట్ యొక్క చిన్న సలహా ఏంటంటే, అన్నిటికన్నా యోగా చిత్త వృత్తి నిరోధ. స్ట్రెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ సార్. కరెక్ట్ సార్. దీనికి ఒకటి సార్, బుద్ధుడి మార్గం, అంతే, మెడిటేషన్. ప్రతిరోజు మీతో మీరు గడపడం నేర్చుకోండి. మీరు చూడండి, ఇళ్ళతో గడుపుతారు, పిల్లలతో గడుపుతారు, ఎక్కువ కాలం నేనైతే సెల్ ఫోన్లో గడుపుతుంటా. సో అసలు మీతో మీరు ఎప్పుడు గడుపుకున్నారు చెప్పండి సార్? ఎవరు గడపట్లా. అందువల్ల ప్రతిరోజు ఒకే ప్లేస్లో అరగంట సేపు ఈ ధ్యానం ఆ ధ్యానం కాదు, ఏ ధ్యానం అయినా సరే, బుద్ధుడు చెప్పిన ధ్యానం చాలా అద్భుతమైన ధ్యానం, లేకపోతే హర్ట్ఫుల్ మెడిటేషన్ చాలామంది చేస్తుంటారు, దాజీ వాళ్ళు, ఆ మెడిటేషన్ కానీ ఏదైనా సరే మెడిటేషన్ మీరు ప్రతిరోజు మీతో మీరు చేతి వేళల్లో వేళ పెట్టుకోండి, ప్రశాంతంగా ఇట్లా కూర్చోండి, అంతే. ఒకే ప్లేస్లో కూర్చోబెట్టి సెల్ ఫోన్ బంద్ చేయండి, అంతే. స్ట్రెస్ లెవెల్స్ 0 అయిపోతాయి. స్ట్రెస్ ఎప్పుడైతే తప్పుతుందో అగ్రివేషన్ అయితే వ్యాధి తగ్గుతుంది. మీకు స్ట్రెస్ వచ్చేసరికి దురదలు పెరిగిపోతే ఇబ్బంది అవుతుంది. అందువల్ల సోరియాసిస్ వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒకే ప్లేస్లో ఒకే టైంలో అరగంట సేపు కనుక మెడిటేషన్ చేయగలిగితే, దాన్ని మీకు పని ఇబ్బంది లేదు, ఉద్యోగ వ్యాపారం లేవు, ఇంకో అరగంట పెంచండి, గంట చేసుకోండి, ఏమవుతుంది, పెద్దవారు ఇంకొక అరగంట చేసేసుకోండి. అట్లా పొద్దున గంట సాయంత్రం గంట చేస్తూ, ధ్యానం చేస్తూ, ఆహార విహారాలను జాగ్రత్తగా పాటిస్తూ, ముఖ్యంగా మీరు టైం సెన్స్గా ఉంటూ, మీరు తినే ఆహారంలో 50% లైవ్ డైట్ పెట్టుకుని, తాగే నీటిలో కనుక లైవ్ వాటర్ కనుక తాగలిగితే సోరియాసిస్ పేషెంట్లకు వ్యాధికి అనేక మందిని మీరు తగ్గించారు, నేను తగ్గించాను. మన గొప్ప కాదు, పేషెంట్ల గొప్పే. కమిట్మెంట్ సార్, కమిట్మెంట్. సోరియాసిస్ వాళ్ళు చాలా కమిట్మెంట్గా చేస్తారు ప్రవీణ్ కుమార్. సో అందువల్ల ఇదే కనుక చేస్తూ వెళ్ళగలిగితే సోరియాసిస్ పేషెంట్కి తగ్గదు అనేది రూలే లేదు సార్. 100% తగ్గడం సహజ సామాన్యం. ఖచ్చితంగా మీరు మారారు, అంతే. అంతే, చెప్పండి. అంటే ఎవరి కోసమో కాదు, తన కోసం, అంతే కదా సార్. అంతే. కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు కరెక్ట్ వర్డ్ చెప్పారు. నిన్న ఒక క్లినికల్ సైకాలజిస్ట్ సార్ తోటి కూడా మాట్లాడాం, ఆయన కూడా ఇదే మాట చెప్పారు ఎండ్లో, కమిట్మెంటే ఇంపార్టెంట్. అండ్ వీళ్ళెవరు కూడా వేరే 3వ పర్సన్ కోసం కాదు, తన కోసం తను మారాలి, తన ప్రాబ్లం కోసం తను మారితేనే, ఈ కమిట్మెంట్ తోటి చేస్తేనే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర వస్తారు కొంతమంది, ఏదో చూసి వెళ్దాము, వాడి చూద్దాము, ఇది కాదండి. అరే సింపుల్గా న్యాచురల్గా తగ్గే విధానం, ఆ సింపుల్ డైట్స్ మార్చుకొని, ఆ గోధుమ గడ్డి, ఆ పౌడరు, సోపు, క్రీమ్, అది ప్రాపర్గా టైమింగ్ ప్రకారంగా, ఆ టైమ్ యాజ్ ఎ మెడిసిన్, ఇవన్నీ ప్రాపర్గా అది అర్థం చేసుకొని కనుక ఫాలో అవుతే చాలా ఈజీగా సార్. మా దగ్గర 20-30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు కూడా 3 నెలల్లో పూర్తిగా తగ్గిన వాళ్ళు ఉన్నారు. అది మా గొప్పతనం కాదు, క్రానిక్ డిసీజెస్ అది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు. అంతేగాని ఇక్కడ మనం ఏదో చేస్తున్నది కాదు, వాళ్ళకి ఒక ప్రాపర్ డైరెక్షన్ తీసుకొని వెళ్తున్నాం, ఆ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తే వాళ్ళకే రిజల్ట్ వస్తుంది. అంతే కదా సార్. మర్తా క్యా నహీ కర్తా, ఏమన్నా చేస్తారు. ఇక్కడ ఏమంటుందంటే
ఎట్లా పట్టాలంటే పట్టు వీళ్ళు ఇంకో విషయం నేను గమనిస్తున్నాను ప్రవీణ్ కుమార్ గారు, ఈ సోరియాసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, యాంగ్జైటీ డిజార్డర్ వచ్చేస్తుంది, అప్పుడు వాళ్ళు మద్యానికి బానిస అయిపోతున్నారు. మద్యం ఎప్పుడైతే తీసుకున్నారో జీవితంలో ఇంకా తగ్గ సార్, చాలా గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా పేషెంట్స్ చెప్పాలి, మీరు గోధుమ గడ్డి తాగుతుంటే అమృతం తాగుతున్నారు, అమృతాన్ని మద్యంతో కలిపితే ఎట్లా అవుతుందంటే విషం అయిపోతుంది. సొంత వాళ్ళు చాలా క్లియర్గా చెప్పండి, యూ షుడ్ నాట్ గో ఫర్ ద ఆల్కహాలిజం బంద్ చేయాలి. ఇది ఎట్లా చేయాలంటే సోరియాసిస్ పేషెంట్ల మీద ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి ఆ పద్యం చిన్నప్పుడు చదివాం, పట్టు పట్టరాదు పట్టు విడువరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా విశ్వదాభిరామ వినువేమని వేమన ఆ రోజుల్లో చెప్పాడు. వాళ్ళకి ముందుగా చెప్పండి, ఇట్లా పట్టు పడితేనే నేను ట్రీట్మెంట్, లేకపోతే నో ట్రీట్మెంట్ చెప్పండి. చేస్తారు సార్, ఎందుకు చేయరు? ఎవరి మీద ఆరోగ్యం మీద ప్రేమ ఉండదు చెప్పండి, ఎవరు ఆరోగ్యంగా ఉండాలని ఉత్సాహంగా ఉండరు చెప్పండి. సో మీరు చేస్తున్న సేవ సార్ అద్భుతం సార్. మీరు అప్పటికి ఇప్పుడు చాలా మంది కస్టమర్కి పేషెంట్ రీచ్ అవుతున్నారు. మా సెంటర్ ద్వారా చాలామంది సహాయ సహకారాలు మీ యొక్క దీనికి అందిస్తాం. ఎక్కువ మందిని ఈ అనారోగ్య బారి నుంచి బయటపడేసి ఆరోగ్య పథంలో నడపడానికి మా వంతు కృషి మేము చేస్తాం. సార్ నాది కూడా ఏంటంటే సార్, ఈ గోధుమ గడ్డిని ఒక గ్లోబల్ ఆల్టర్నేటివ్ కింద చర్మ వ్యాధులకి గోధుమ గడ్డి ద్వారా ఒక గ్లోబల్ ఆల్టర్నేటివ్ చేయాలనేది నా సంకల్పం సార్. చాలా సంతోషం. దానికి మీలాంటి సహకారం అందరిది తప్పకుండా సార్, తప్పకుండా. ప్రపంచాన్ని మారుద్దాం సార్. ప్రపంచంలో ఉన్న చర్మ వ్యాధులందరినీ న్యాచురల్గా ఆల్టర్నేటివ్ మెథడ్స్లో తగ్గించుకోవడం అనేది మా సంకల్పం. అవునండి. చాలా వైద్య విధానంలో ఏం చెప్తానంటే, ముఖ్యంగా స్టిరాయిడ్స్ ఇచ్చేసి ఇది నువ్వు జీవితాంతం వేసుకోవాల్సి తగ్గదని ఒక రాంగ్ గైడెన్స్లో చెప్పేస్తాను. ఇవన్నీ మీకు తెలిసినవి. అట్లా కాకుండా నేను చెప్పినట్టు పుట్టినప్పుడు ఈ వ్యాధి లేదు కాబట్టి నువ్వే తెచ్చుకున్నావు కాబట్టి నువ్వే తగ్గించుకోవాలి అంతే. ఏ డాక్టర్ ఈ వ్యాధి తగ్గించలేడు సార్. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ రియాలిటీ బై డూయింగ్ ద కమిట్మెంట్ డైట్ ప్లాన్, కమిట్మెంట్ గోధుమ గడ్డి, కమిట్మెంట్ టైమ్, ఇవే మీకు మెడిసిన్గా పనిచేస్తాయి. ముఖ్యంగా సూర్యుడు మొత్తం బట్టలు తీసేసి లేకపోతే కాటన్ క్లాత్స్తో ప్రతిరోజు కూడా ఎండలో 45 నిమిషాలు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విటమిన్ డి సార్. విటమిన్ డి ఒక్కటే సూర్య భగవానుడికి కిరణాలు లేలేదు కిరణాలు ఎప్పుడు పడతాయో అప్పుడు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాటిక్ గ్లాండ్, టెస్టిస్, ఓవరీస్ ఇవన్నీ కూడా యాక్టివేట్, ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అది చర్మం మీద ఉన్న కొలెస్ట్రాల్తో కలిపి డి విటమిన్ పుట్టించడం బై డిఫాల్ట్ జరిగిపోతుంది. సో అందులో ఎండలో సూర్యుడితో మీరు గడపడానికి ప్రతిరోజు కూడా 45 బాగా క్రానిక్ ఉందంటే మినిమం 45 నిమిషాలు ఎండలో కూర్చుంటే ఇరిటేషన్ వస్తే ఎండ నీడలో కూర్చోండి, ఎండ పట్టునుండండి అంతే. దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియెంట్ రైట్. చాలా థ్యాంక్స్ సార్. అండ్ సారు తన ఎక్స్పీరియన్స్ ఒక 60 years యోగా, మెడిటేషన్, తర్వాత చాలామంది ఇట్లా ట్రైనీస్ కూడా ఉన్నారు సార్ దగ్గర. అంటే ఈ అల్వాల్ అల్వాల్ ఇది ఎక్కడ సార్ ప్లేస్? ఓల్డ్ అల్వాల్లో ఉంటారు సారు. మీరు ఎవరైనా సార్ కన్సల్ట్ అవ్వాలనుకున్నా కానీ ఈ అల్వాల్ కానీ హైదరాబాదు లేదు, సార్కి రకరకాల అంటే మా ఇంటెన్షన్ స్కిన్ సారు చాలా రకాలు, ఈవెన్ మన కరోనా క్యాన్సర్ సార్, క్యాన్సర్, డయాబెటీస్ టు డిప్రెషన్, హెడేక్ టు హైపర్ టెన్షన్ వితౌట్ మెడిసిన్స్. ఫుడ్ ఈస్ ద మెడిసిన్, యోగా ఇస్ ద ప్రాక్టీస్. ఈ రెండు చేయగలిగితే అన్ని వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ఇంకోటి మెయిన్గా కరోనా టైంలో కొన్ని 100 మందికి ఓవర్ ద ఫోన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అవునండి. ఇంకొక విషయం చెప్తాను సార్, మీరు ఇంకొక వ్యాధిని మర్చిపోయాం. ఈ డయాబెటిక్ పేషెంట్కి మీరు అన్నారు కదా, అప్పుడప్పుడు చిన్న దోమ కుట్టినా కూడా ఆ దోమ ఏమవుతుంది, చిన్న గోకుని కోతిపుండు బ్రహ్మరాష్ట్ర అయిపోయి ఒక రోజు వచ్చేసరికి ఆ ఫుట్ యాంపిటేషన్ అంటారు. అటువంటి కేసులు కూడా గోధుమ గడ్డి తాగించి బయటకు తెచ్చాం సార్. ఈ రోజు వాళ్ళు డాక్టర్లు, సిటీలో ఉన్న న్యూరాలజిస్టు, న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ అందరూ కూడా కట్ చేయాల్సిందే, పాదం తీసేయాల్సిందే, మనం డైట్ ప్లాన్ ఇచ్చి మీ గోధుమ గడ్డి తీసుకొచ్చి వాళ్ళకి రోజు తాపి వేరే ట్రీట్మెంట్ చేసి 3 నెలల్లో ఏదైతే హీలింగ్ పూర్తిగా అయిపోయింది, ఓన్లీ ఒక టో మాత్రమే కట్ అయింది. నౌ ద పేషెంట్ ఈజ్ వాకింగ్ విత్ ద స్టిక్. ఒక్కసారి కాలు తీసారనుకోండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, అంతే కదా, 4 ఏళ్ళు చచ్చిపోతాడు. సార్ తీసేయటం గొప్పగా సార్, గాలి బ్లాడర్ తీసేయి, మోకాలు చెప్పులు తీసేయి, ఈ తీసేయటం ఏముంది, భగవంతుడు ఇచ్చిన దాన్ని రక్షించుకోవాలి సార్. ఇట్టా కానీ రక్షణ పొందగలిగితే ఈ వ్యాధి తగ్గుతుందా తగ్గదా అని సంశయమే లేదు సార్. మీరు ఒక కమిట్మెంట్ ఉంటే మేమందరం ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము ఆయుష్ స్కిన్ అనే ఒక యాప్ తీసుకొచ్చాము. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది. మీరందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్గా ఈ చర్మ వ్యాధులు ఏదైతే ఉన్నాయో, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, సోరియాసిస్, ఎగ్జిమా, విటిగో ఇట్లాంటివి, ఇవి హెచ్చు తగ్గులు ఉంటాయి. అంటే సీజన్ వైజ్గా అంటే చాలా ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ట్రిగరింగ్స్ ఏంటి అనేది, అండ్ మనం తినే ఫుడ్ వల్ల కూడా చాలా రకాల ట్రిగరింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రాపర్గా మీరు దాన్ని యాప్లో మీరు అడ్రస్ చేయొచ్చు, దాన్ని నోట్ చేసుకోవచ్చు. అండ్ ఈ డేటా మీరు ఏదైతే డేటా ఇస్తారో ఈ డేటా చూసి మేము ప్రాపర్గా అనాలిసిస్ చేసి
మీకు ప్రాపర్ సజెషన్స్ ఇవ్వడం అనేది మా ఈ యాప్ ద్వారా జరుగుతుంది. అండ్ మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే మా ప్రోడక్ట్స్ వాడుతున్నారో వాళ్ళకి 100% రిజల్ట్ రావాలి అనేదే మా మెయిన్ ఎయిమ్. అందులో భాగంగా ఈ యాప్ ఇంట్రడ్యూస్ చేసాము. మీరందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. అండ్ మేము కూడా ఏంటంటే గోధుమ గడ్డిని దాని రియల్ పొటెన్షియల్ ప్రపంచానికి చూపించాలనేది, గోధుమ గడ్డి ద్వారా ఒక గ్లోబల్ సొల్యూషన్ ఇవ్వడం అనేది మా ఎయిమ్. అండ్ మా ఈ జర్నీలో మా నిజమైన ఎఫర్ట్స్ని మీరు గుర్తిస్తారని భావిస్తూ సత్యమేవ జయతే.